జిల్లాలో ఏం జరుగుతుందంటే ఒక ఫామ్ ల్యాండ్ దందా జరుగుతుంది. ఈ మెదక్ ఎవరిది మరి? ఈ ఉమ్మడి మెదక్ ఎవరిది? ఈ ఉమ్మడి మెదక్లోనే రఘునందన్ రావు అడ్డా, ఈ ఉమ్మడి మెదకే కేసీఆర్ అడ్డా, ఈ ఉమ్మడి మీదకే హరీష్ రావు అడ్డా. అంటే ప్రతిపక్షాలు ఇక్కడే, రాజకీయ నాయకులు ఇక్కడే. అక్కడనే స్కామ్. మదర్ ఇండియా అంతా మాయ, పేరు మదర్ ఇండియా అట, అంతా మాయ. 100 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ దందా, రెవెన్యూ అధికారులకు తెలిసే వ్యాపారం, ఎకరాల్లో కొనుగోలు, గుంటల్లో రిజిస్ట్రేషన్. భూముల విక్రయంలో అమాయకులను మోసం చేయడం అంటే నాగల్ గిద్ద మండలం పుట్టినగా మారింది. మోర్గి ఔదాద్పూర్ గ్రామంలో మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న బీదర్ నిమ్స్ 10 కిలోమీటర్ల దగ్గరలే నేషనల్ హైవే ఉందంటూ అతి తక్కువ ధరకే ప్లాట్లు అని కుచ్చు టొప్పి పెడతాను. 4 సంవత్సరాల నుండే 10 వంతుల రెట్టింపు ధరకు అమ్ముకోండి అంటూ అందమైన యార్డులతో బురుడు కొట్టిస్తాను. అనుమతి లేని రియల్ ఎస్టేట్ సంస్థలు బ్రోచర్లను పెట్టి ప్రతి ఆదివారం మేకలతో విందువైన ఏర్పాటు చేస్తూ ప్లాట్లు అమ్మేస్తాను. రండి భయ్, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, బిర్యానీ పెడతాం, ఫుడ్ జబర్దస్త్, మీరు రండి, మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, ప్లాట్లు చూడండి, కొనుగోలు చేయండి అని అందమైన బ్రోచర్లు ప్రతి సండే ఎందుకు పెడతారండి? వాళ్ళు అందరికీ ఫ్రీ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ హాలిడే, అధికారులు ఎవరు ఉండరు, అధికారులు ఫోన్ లేపరు. సండే నువ్వు హ్యాపీగా బిర్యానీ తింటావు, హ్యాపీగా బీరు తాగుతావు, హ్యాపీగా ప్లాట్ కొంటావు, వెళ్ళి ఎంజాయ్ చేస్తావు, డబ్బులు ఇస్తావు. తర్వాత వాళ్ళు జంప్ చేయాలని చెప్తారు. నష్టపోయేది నువ్వే. ఆ వార్తను మళ్ళీ నేనే చదవాలి. ఇది దిశ నారాయణగేడి ప్రశ్నించిన వార్త. చూడండి ఎట్లా బురుడి కొట్టిస్తాం మనం చూద్దాం. భూముల విలువలు పెరిగిన నుంచి రియల్ వ్యాపారంలో అడ్డగోలుగా డబుల్ రిజిస్ట్రేషన్లు, భూమి ఒక చోట చూపించి మరొక చోట రిజిస్ట్రేషన్లు, రోడ్డు పక్కనే భూమి చూసి ఎక్కడో భూమిని రిజిస్ట్రేషన్ చేయడం, బ్రోకర్లతో మోసం చేస్తుందని జాగ్రత్త వహించాలని పోలీసులు తెలిపినా కూడా ఈ మండలంలో భూదందా ఆగడం లేదు. భూమిలో మోసం చేయడం కంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో నాగోల్ గిద్ద మండలం పుట్టినగా మారింది. నాగోల్ గిద్ద రోడ్లోని ప్రధానంగా మొరిగి ఔదాద్పూర్ గ్రామంలో మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న బీదర్ నిమ్స్ 10 కిలోమీటర్ దగ్గరలో నేషనల్ హైవే ఉందంటూ అతక్క ధరకే ప్లాట్లు 4 సంవత్సరాల్లోనే 10 వంతుల రెట్టింపు ధరకు అమ్ముకోండి అంటూ అందమైన యాడ్తో విక్రయదారులకు బురుడి కొట్టిస్తున్నారు. ఐఐటి సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ ఆ పేద మధ్యతరగతి అమాయక ప్రజలను ఆసరా చేసుకొని పిల్లల భవిష్యత్తు భావితరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి, అభివృద్ధి చేస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త మార్గాలను వెతుకుతూ సొమ్ము చేసుకుంటారు. 2022 ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. నాగల్ గిద్ద మండలం ఔదాద్పూర్ గ్రామ శివారులో 37 ఎకరాలు, ఎస్గి గ్రామ శివారులో 4 ఎకరాలు, ఔదాద్పూర్ శివారులో నిరుపేదలకు ఇచ్చిన అసైన్ భూమి సర్వే నెంబర్ 12-15లో 7 ఎకరాల 20 గుంటల భూమిని గత 4 సంవత్సరాల క్రితం ఒక ప్రజాప్రతినిధి నుంచి ఆంధ్ర వ్యక్తి కొనుగోలు చేశారు. అసైన్ భూమిని అమ్మవద్దు, కొనవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ నిరుపేదలకు ఇచ్చిన భూమిని సేల్ డీడ్ చేసుకొని అమాయకులకు అంటగట్టారు. మోర్గి గ్రామ శివారులో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. పోలీసు పక్కనున్న వారికి తెలుసుకొని సర్వే నెంబరు కరెక్ట్ ఉన్నాయా లేవా, రెవెన్యూ రికార్డులు పరిశీలించి భూములు కొనుగోలు చేయాలని అవేవి పట్టించుకోకుండా రియర్లు అధికారులు కుమ్మక్కై రాత్రి వరకు రిజిస్టర్ చేస్తున్నారని సమాచారం. ప్రజాప్రతినిధుల అండతోనే ఫామ్ ల్యాండ్ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందని వాళ్ళు వ్యక్తం చేస్తారన్నమాట. అక్రమానికి అలవాటు పడ్డ మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ ఎలాంటి అనుమతి రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ ఏముంటుంది, అక్రమార్జనకు అలవాటు పడ్డ మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ ఎలాంటి అనుమతి రియల్ ఎస్టేట్ సంస్థలు బ్రోచర్లు ప్రతి ఆధారం మేకలతో విందుపోయిన ఏర్పాటు చేస్తారన్నమాట. ఎడ్ల బండిపై ఆకర్షణ ఊరేగింపు చేస్తూ అమాయకమైన ప్రజలకు కస్టమర్లకు మాయమాటలు చెబుతూ 33 ఫీట్ల ఇంటర్నల్ రోడ్డు, సెట్టింగ్ ట్యాంకు, సీసీ కెమెరాలు, ఫెన్సింగ్, వైరింగ్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్, బోర్వెల్స్, వాటర్ స్టోర్ సిస్టమ్, మామిడి, జామ, యాపిల్, సపోటా, కొబ్బరికాయ ప్లాంట్స్, పండ్ల చెట్ల పెంపకం గురించి హామీ ఇచ్చినప్పటికీ ఈ చెట్లను నిజంగా పెంచుతున్నారా లేదా అన్న గ్యారెంటీతో ఎలాంటి స్పష్టత లేదు. ప్రతి ప్లాట్కు 5 లక్షల ఏమిస్తారట, ప్రతి ప్లాట్ కాట 5 లక్షల ఇన్సూరెన్స్, రైతు బీమా, రైతు బంధు ఇప్పిస్తామంటూ మోసం చేస్తాను. కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్కు రీసెంట్ చిల్డ్రన్ ప్రమేయన ఏరియా, ఇండోర్ గేమ్స్, క్యారమ్
సేమ్ క్యారమ్ ఆట, ఇంకా టెన్నిస్ ఆట, అవుట్డోర్ ఆట, టెన్నిస్ కోర్ట్ ఆట, క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్ పూలు, కాప్యార్, కాప్షన్స్, అబ్బా ఏం చెప్పాలరా భయ్య అన్ని బాబా అన్ని పెట్టాట. అందమైన బ్రోచర్ ఎడ్ల బండిపై చేస్తానంట ఇవన్న ప్రచారం, ఇది చేస్తాం అది చేస్తాం కొనుగోలు చేయమని. వ్యాపారులకు అధికారులు అండాట, పాసు పుస్తకాలతో ప్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని నాగల్గిద్ద తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రైతులను సామాన్యులకు కొర్రీలు పెట్టే తహసీల్దార్ వెంచర్దారులకు సునాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయడానికి 20 గుంటలకు పై మీద ఉంటేనే కన్వర్షన్ చేయాలి. అలా కాకుండా వారి స్వలాభం కోసం వెంచర్దారులకు గుంట 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి నాలా కన్వర్షన్ చేసి వ్యాపారానికి తోడ్పడతారని విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్కు చేతికి మట్టి అంటకుండా భూభారతి ఆపరేటర్తో ముడుపులు తీసుకొని దందా చేస్తున్నారని ఆరోపణ ఉండేది. వాస్తవం వాస్తవం వాస్తవం, నో డౌట్. వాస్తవానికి 20 గుంటలు ఉంటేనే కానీ నాలా కన్వర్షన్ ఉంటుంది. కానీ 1 గుంట 2 గుంటలు ఇస్తానంట నాలా కన్వర్షన్ లేదు. గ్రామ పంచాయతీకి భూమి కేటాయించలేదు. ఆ వెంచర్ దమ్ముంటే చూపించండి. చుట్టూ ఈ రోడ్ ఉందా, ఆ రోడ్డు ఎవరి పరిధి ఉంటుంది, ఆ రోడ్డు ఎవరి పేరు మీద దరఖాస్తు అయి ఉంటుంది, అది చూపించండి మీకు దమ్ముంటే. ఎలాంటి పర్మిషన్ ఉండవట. వెంచర్ చేయాలంటే డిటిసిపి లేదా గ్రామ పంచాయతీకి 10% ల్యాండు, నేను చెప్పిన గ్రామ పంచాయతీ 10% ల్యాండ్ మార్టిగేజ్ చేసిన తర్వాతే రోడ్లు, విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర పనులకు డెవలప్మెంట్ చేసి ప్లాట్లు విక్రయించాలని ఉంటుంది. ఇవన్నీ చేయడం ఎందుకని అడ్డదారులు ప్లాట్లు అమ్మే సౌకర్యాన్ని మదర్ ఇండియా పామ్లాండ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తెరదీశారు. భూమి వ్యవసాయ భూమి అయితే దాన్ని నాన్ అగ్రికల్చర్ ఉపయోగం కోసం మార్చడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ లేదు. బ్రోకర్తో దందా చురు. ఈ బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు బ్రోకర్లు ఏదో దందా తెర మీద తీసుకొస్తారట. ఏం చెప్పాలి. ఈ ఖచ్చితంగా మదర్ ఇండియా వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నారాయణఖేడ్, ఉమ్మడి మెదక్ నారాయణఖేడ్లో జరుగుతున్న ఈ విషయం నా దృష్టికి వచ్చింది కదా, బరాబర్ అక్కడ వెళ్తాం, అక్కడ అధికారం నిలదీస్తాం. వాళ్ళు ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ 100 ఎకరాల్లో జరుగుతున్న స్కామ్ని బయట తీసిన దిశ పేపర్ ధన్యవాదాలు. నేను కూడా ఫైట్ చేస్తా, పోరాటం చేస్తా. అవసరమైతే ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దాం మనం. అసలు మీరు రిటర్న్ తీసుకొని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. మదర్ ఇండియా మరి ఒకవేళ గూగుల్లో వాళ్ళ నంబర్ ఉంటే మనం వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మదర్ ఇండియా ఫామ్లాండ్, MOTHER మదర్ ఇండియా ఫామ్లాండ్ కాంటాక్ట్ నంబర్ ఎన్నో ఉన్నాయి వీలై బా అంటే ఇక్కడ బ్రాంచ్ పెడతాను వాళ్ళు అర్థమైంది నాకు. ఎన్నో ఉన్నాయి. సరే మనం వాళ్ళతో మాట్లాడదాం. ఇదంటే ఈరోజు మా న్యూస్ విత్ జర్నలిస్ట్ సూరన్న. చూడండి, సూరన్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.